నమస్కారం. పచ్చని పంట పొలాలతో గలగలపారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమల సహజ వనరులను సంరక్షిస్తూ పల్లె ప్రజల ఆదాయ వనరులను పెంపొందించాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో రైతన్నల ముంగిట వాలిపోయే వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: బెండ సాగులో మెళకువలు, గొర్రెల పెంపకంలో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, జగిత్యాల కూరగాయల మార్కెట్, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో వేసవి కాలంలో సాగు చేసే ముఖ్యమైన కూరగాయ పంటలలో బెండ ఒకటి. వేసవిలో బెండను సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే ఆశించిన అధిక దిగుబడులను సాధించవచ్చు. బెండ సాగులో రైతులు పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో బెండను సుమారు 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. బెండ సాగుకు వేడి వాతావరణం అవసరం. అందువలన బెండ వర్షాకాలం, వేసవికాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బెండ సాగుకు సారవంతమైన నీరు ఇంకే నేలలు, మురుగునీరుపోయే సౌకర్యం గల నేలలు అనుకూలంగా ఉంటాయి. బెండను వర్షాకాలంలో సాగు చేసేటప్పుడు జూన్, జూలై మాసంలో, వేసవిలో సాగు చేసేటప్పుడు జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. బెండ సాగులో పాటించవలసిన మెళకువలను రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ పంట సాగు చేసుకోవడానికి అనువైనటువంటి రకాల ఎంపికలో కొన్ని మెళకువలను పాటించాలి. ఏ రకమైనట్లయితే దాదాపు 1.5 మీటర్ ఎత్తు వరకు పెరిగి ప్రధాన కాండంపై కనుపుల మధ్య దూరం 5 నుంచి 6 సెంటీమీటర్ల నుండి భూమి నుంచి 4 లేదా 5వ కనుపు వద్ద పూత ఖాతా ఏర్పడి, అదేవిధంగా ప్రధాన కాండంపై 2 లేదా 3 వరకు నిటారుగా పెరిగేటటువంటి కాయలను ఇచ్చేటటువంటి ప్రథమ కొమ్మలను కలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి పూసా సవాని, అదేవిధంగా పూసా A4, దాంతోపాటుగా పర్బనీ క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ్ అనేటటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎటు చూసినా 5 మీటర్లు ఉండే విధంగా చదునైన కయ్యలు కానీ లేక బోధనలు కానీ చేసుకొని మనం బెండ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే వర్షాకాల పంటకు ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వేసవికాల పంట విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనిలో భాగంగా కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్ కానీ లేదా క్యాప్టాన్ కానీ, లేకపోయినట్లయితే ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు కానీ, దాంతోపాటుగా 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పొడితో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. నీటిపారుదల విషయానికి వచ్చినట్లయితే వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా నేల పరిస్థితులను బట్టి 1 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే దిక్కులో 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 కిలోల పొటాష్ను వేసుకోవాలి. ఇక పైపాటుగా దాదాపు 30 కిలోల వరకు నత్రజని వేసుకోవాలి. బెండ పంటలో కాయకోత విషయానికి వచ్చినట్లయితే విత్తిన 50 నుంచి 55 రోజుల తర్వాత మొదటి కోత వస్తుంది. రోజు మార్చి రోజు కోసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి కాయలు త్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దేశంలో సన్నజీవాల పెంపక ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో అధిక లాభాలు పొందే అవకాశాలు గొర్రెల పెంపకంలో ఉండడంతో అనేక మంది చిన్నకారు రైతాంగం, గ్రామీణ నిరుద్యోగ యువత కూడా గొర్రెల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాయుడుపేటకు చెందిన రైతు చిరంజీవి రెడ్డి గొర్రెల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టి మంచి ఫలితాలను పొందుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలను పెంచుతూ అతి తక్కువ కాలంలో అధిక లాభాలు గడిస్తున్న చిరంజీవి రెడ్డి అనుభవాలు మీకోసం. భారతదేశ గ్రామీణ వ్యవస్థలో రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించడానికై పంటల సాగుతో పాటు పాడి పశువుల యాజమాన్యం కాకుండా సన్నజీవాలైన గొర్రెల, మేకల పోషణను కూడా ఆచరిస్తున్నారు. నాయుడుపేటకు చెందిన చిరంజీవి రెడ్డి గత 3 సంవత్సరాల నుండి గొర్రెల పెంపకాన్ని చేపట్టాడు. గొర్రెల పెంపకం, పోషణలో పాక్షిక సాంద్ర పద్ధతిని ఆచరిస్తున్నాడు. గొర్రెలను పాకల్లో ఉంచినప్పుడు వాటి దాణాకై వివిధ పశుగ్రాసాలను సాగు చేస్తున్నాడు. నాబార్డు స్కీమ్ సహాయంతో 6 లక్షల పెట్టుబడితో గొర్రెల పెంపకాన్ని మొదలుపెట్టాడు. గొర్రెలలో ప్రత్యుత్పత్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ
మేలైన గొర్రె జాతులను అభివృద్ధి చేస్తున్నాడు. వివిధ కాలాల్లో వచ్చే వ్యాధులు, వాటికి వివిధ సమయాల్లో ఇవ్వవలసిన టీకాలు వంటి విషయంలో పశువైద్యాధికారి సలహాలు తీసుకుంటూ గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా నిర్వహిస్తున్నాడు. గొర్రెల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న విధానాన్ని రైతు చిరంజీవిరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. మేము మా ఫ్రెండ్స్ కలిపి ఒక 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిపి చేస్తున్నాం. మేము ఒక 400 అనిమల్స్ డెవలప్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఒక 300 అనిమల్స్ డెవలప్ చేస్తున్నాడు అండి. మాకు ఇది బిజినెస్ చాలా హ్యాపీగా ఉందండి. ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒక పర్ ఇయర్ 3 to 4 lakhs ప్రాఫిట్ వస్తుందండి. దీంట్లో ఇది ఎక్కువ కేర్ తీసుకొని చేసుకోవాలండి. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీని అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. అబ్జర్వేషన్ లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది. అబ్జర్వేషన్ నుండి నీట్గా చేసుకొని వేరే బిజినెస్లు అంతా పక్కన పెట్టి ఈ బిజినెస్సే కంటిన్యూ చేసుకుంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. మేము నాబార్డు స్కీమ్ కింద దీన్ని యూనిట్ పెట్టామండి. అది 25 lakhs ప్రాజెక్ట్ అండి. నాబార్డు స్కీమ్ అది మేము 6.25 lakhs మేము ఇన్వెస్ట్ చేసాం. నాబార్డు 18,75,000 లోన్ ఇచ్చిందండి. రైతులు ఎవరైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్ 50 animalతో స్టార్ట్ చేసుకోవాలండి. 50 animalతో స్టార్ట్ చేసుకొని మెయింటెనెన్స్ అంతా క్లియర్గా చూసుకోవాలి. గ్రాస్లని 100% డెవలప్ చేసుకోవాలి. వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వ్యాక్సినేషన్ ఆ టైంని బట్టి, ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో అయితే పీపీఆర్, ఆఫ్టర్ ఏప్రిల్ మే అయితే ఈటీ, జూన్ జూలై అయితే హెచ్ఎస్ వ్యాక్సిన్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలండి. ఎవ్రీ ఇయర్కి ఒకసారి వ్యాక్సినేషన్ కంపల్సరీ. డివార్మింగ్ ఎవ్రీ 45 days నుంచి 50-60 daysలో డివార్మింగ్ ఒకసారి చేసుకోవాలండి. ఇలా అన్నీ డాక్టర్ సలహా మేరకు అన్నీ పాటించుకుంటూ నీట్గా చేసుకుంటా ఉంటే ఫార్మర్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి. మార్కెట్ సమీక్ష. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని కూరగాయల మార్కెట్ విస్తీర్ణంలో చాలా పెద్దది. ఇక్కడి కూరగాయల మార్కెట్లో వివిధ రకాల పూలు, చిక్కుడు, ముల్లంగి, రేగుపండ్లు, మిరప, వంగ, టమాటా, సొర, కాకర, బీన్స్, ఆకుకూరలు, క్యారెట్, మొక్కజొన్నలు, ఉల్లికాడలు, అపరాల మొలకలు, క్యాలీఫ్లవర్, దొండ, చింతకాయలు వంటివి లభిస్తూ ఉన్నాయి. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, అన్ని రకాల కిరాణా సరుకులు కూడా లభిస్తున్నాయి. జగిత్యాల కూరగాయల మార్కెట్లో లభించే అన్ని రకాల కూరగాయలు తాజాగా ఉండటమే కాకుండా కిరాణా సరుకులు వంటివి కూడా లభిస్తూ ఉండడంతో ప్రతిరోజు వినియోగదారులతో కిక్కిరిసిపోతూ ఉంది. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. అద్దంకి బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2,050, గరిష్ట ధర 2,100. ఆత్మకూరు సోనా మసూరి 1,320, 1,500. కావలి ఎంటీయు 10-10, 1,250, 1,300. ఎల్లందు 1,001, కనిష్ట ధర 1,080, గరిష్ట ధర 1,150. నందికొట్కూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1,200, గరిష్ట ధర 1,300. గిద్దలూరు వేరుశనగ 4,000, 4,200. నంద్యాల ప్రొద్దుతిరుగుడు 2,800, 3,000. ఆదిలాబాద్ ప్రత్తి కనిష్ట ధర 3,900, గరిష్ట ధర 3,900. క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు. పలమనేరు కనిష్ట ధర 100, గరిష్ట ధర 330. రామ్నగర్ 240, 336. హిందూపూర్ 160, 327. మదనపల్లి కనిష్ట ధర 248, గరిష్ట ధర 340. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 34 degrees Celsius మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 21 degrees Celsius మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జీరో టిల్లేజ్ పద్ధతిలో పంటల సాగును గురించి గుంటూరు జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040-2203-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మన రాష్ట్రంలో రైతులు పలు రకాల పంటలను సాగు చేస్తుంటారు కదా. ఇటీవల ఈ పంటలను సాగు చేసేటప్పుడు ఈ జీరో టిల్లేజ్ పద్ధతి అనేటువంటిది చాలా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది కదా. అవునండి. అసలు ఈ జీరో టిల్లేజ్ పద్ధతి అంటే ఏమిటి సార్? సాధారణంగా రైతులు ఈ పంటలు సాగు చేసేటప్పుడు ఈ పంటలు విత్తుకోవటానికి కాను
ముందుగా లోతు దుక్కి దున్నుతారండి. తర్వాత 1-2 సార్లు గొర్రెతోటి దున్నటం, తర్వాత 1-2 సార్లు గుంటకతోటి దున్ని మెత్తడి దుక్కి తయారు చేసుకొని నీళ్లు పెట్టి విత్తనం వేసి, తర్వాత ఆ పైరుకి అవసరమైనటువంటి పోషకాలు కానివ్వండి, కలుపు యాజమాన్యం కానివ్వండి, సస్రేషన్ కానివ్వండి చేపట్టి ఈ పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ జీరో టిల్లేజ్లో వచ్చేసి మనకి దుక్కి దున్నకుండానే భూమిలో ఉన్నటువంటి తేమని ఆధారంగా చేసుకొని, లేకపోతే భూమి పైపొరల్లో తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచి విత్తనం వేసుకొని పంటకి అవసరమైనటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా చేపడుతూ పంట పండించడాన్నే జీరో టిల్లేజ్ వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు. సార్, జీరో టిల్లేజ్ పద్ధతికి రైతులు వెళ్ళవలసిన అవసరం ఏమున్నదండి? ఇప్పుడు మనకి సంవత్సరానికి కూడా ఈ వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి భూమి తగ్గుతూ వస్తూ ఉందండి. ఈ భూమి అనేక రకాలుగా అటు ఇండస్ట్రియల్ యూజ్ కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇతర వినియోగాలకి వ్యవసాయ భూమిలో కొంత శాతం ప్రతి సంవత్సరం కూడా ప్రత్యామ్నాయంగా వినియోగంలోకి వెళ్ళటం వల్ల ఈ వ్యవసాయం పంటలు పండించుకోవడానికి లభ్యమైనటువంటి భూమి తగ్గుతూ వస్తూ ఉంది. అట్లాగే ఈ పాపులేషన్ కనుక తీసుకుంటే ఈ పాపులేషన్ సంవత్సరానికి పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ పెరిగేటటువంటి పాపులేషన్కి సరిపోయేటటువంటి ఆహార ధాన్యాలు కానివ్వండి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కానీ కావాలంటే ఒక పంట పండించేటటువంటి భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించినప్పుడు మాత్రమే మనం ఈ అవసరాలన్నీ కూడా తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జీరో టిల్లేజ్లో మనకి అట్లా ఒకే పొలంలో ఒకటి కంటే ఒక సంవత్సరంలో ఎక్కువ పంటలు పండించుకోవడానికి ఈ జీరో టిల్లేజ్ ద్వారా మనకి అవకాశం ఉంటుందండి. ఉదాహరణకి మన రాష్ట్ర పరిస్థితి కనుక తీసుకుంటే, మన రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సుమారుగా 28 లక్షల హెక్టార్ల వరకు కూడా వరి పండిస్తూ ఉన్నాం. అదే రబీ సీజన్ కనుక తీసుకుంటే ఈ వరి విస్తీర్ణం వచ్చేసి మనకి 14 నుంచి 16, 17, 18 లక్షల హెక్టార్ల వరకు కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కడైతే సమృద్ధిగా అందుబాటులో ఉంటాయో ఈ పంటల సాగుకి, అక్కడ రైతులు ఈ వరి సాగుకి ఖరీఫ్ వరి తర్వాత మళ్ళీ రబీలో కూడా వరి పండించడానికి పండిస్తూ ఉన్నారనమాట. ఎక్కడైతే వరి పండించడానికి అవసరమైనటువంటి నీళ్లు లభ్యంగా ఉండవో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆరుతడి పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో వేస్తూ ఉన్నారు. ఖరీఫ్లో వరి వేసిన తర్వాత సమృద్ధిగా వరికి సరిపోయేటటువంటి నీళ్లు లేనటువంటి కారణం వలన ఈ రెండో పంట ఏది కూడా తీసుకోకుండా వదిలేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే, వాళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, తక్కువ నీటి వనరులు ఉన్నప్పుడు ఇతర పంటలు పండించడానికి అవకాశం లేదు అని చెప్పేటటువంటి ఒక అభిప్రాయంతో ఒకే పంట పండిస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల రబీ ఖరీఫ్లో వరి పండించినటువంటి విస్తీర్ణంలో రబీలో రెండో పంట తీసుకోకుండా చాలా విస్తీర్ణం ఖాళీగా ఉండిపోతూ ఉంది. దీనికి ముఖ్య కారణం నీళ్లు లేకపోవటం ఒక ముఖ్య కారణం. రెండో కారణం ఏంటంటే, ఈ వరి పండించిన తర్వాత ఈ పొలాన్ని దున్ని చేసుకోవాలంటే సుమారుగా దుక్కి దున్ని మెత్తటి దుక్కి వచ్చేలాగా దుక్కి తయారు చేసుకొని నీళ్లు పెట్టి పంటలు వేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురావాలంటే 25 రోజుల నుంచి 30 రోజుల వరకు టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నీళ్లు అందుబాటులోకి లేకపోవడంతో పాటుగా ఈ 25 రోజులు 30 రోజులు టైం తీసుకోవడం వల్ల ఆరుతడి పంటలు వేసుకునేటటువంటి టైం కూడా దాటిపోతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ రెండు కారణాల వల్ల వరి తర్వాత పైర్లు తీసుకోవడానికి రైతులు కొంత వెనకాడుతూ ఉన్నారు. అందువల్ల ఎక్కువ విస్తీర్ణంలో వరి పండించేటటువంటి ఎక్కువ విస్తీర్ణంలో రెండో పంట ఏది తీసుకోకుండా మిగిలిపోతూ ఉందన్నమాట. అదే ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో ఇందాక నేను చెప్పినట్లు దుక్కి దున్నకుండా విత్తనం వేసుకునే పద్ధతి కనుక రైతులు కనుక అవలంబించినప్పుడు ఆ 25 రోజులు 30 రోజులు ఏదైతే టైము ఈ దుక్కి తయారు చేసుకోవడానికి రైతులకి అవసరం పడుతూ ఉందో ఆ దుక్కి దున్నే పనులే అవసరం లేదు. కాబట్టి ఆ 25 రోజులు 30 రోజులు టైం కలిసి వస్తుంది. దానివల్ల వరి కోసిన తర్వాత ఒక 3-4 రోజులకి ఆ పనులు బయట పెట్టేసి కానివ్వండి, నూర్పెట్టి చేసి కానివ్వండి, లేకపోతే కుప్ప వేసి కానివ్వండి, కుప్ప వేసిన తర్వాత ఆ పొలం అంతా కూడా ఖాళీ అవుతుంది. కాబట్టి ఆ ఖాళీ అయినటువంటి పొలాల్లో ఈ ఆరుతడి పంటలు విత్తుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ దుక్కి దున్నాల్సిన పని లేదు. అందువల్ల ఆ 25 రోజులు 30 రోజులు టైం కలిసి వస్తుంది. అట్లాగే ఈ దుక్కి దున్నడానికి ఒక్కొక్కసారి 1-2 తడులు అవసరం ఉంటాయి. ఈ నీటి తడులు కూడా అవసరం లేదు. కాబట్టి
ఆ నీటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ జీరో టిల్లేజ్లో పంటలు విత్తుకున్నప్పుడు రైతులకి రెండో పంట వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అట్లాగే 25 రోజులు 30 రోజులు దున్నటానికి తీసుకునేటటువంటి టైము ఆదా అవుతుంది కాబట్టి రెండో పంట సకాలంలో వేసుకోగలుగుతారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం వరి సాగు చేసిన తర్వాత మినుము వేసుకోవాలంటే నవంబరు డిసెంబర్ మొదటి వారం వరకు వేసుకుంటే మినుములో మంచి దిగుబడులు వస్తాయి. కానీ ఈ దుక్కు దున్ని వేసుకోవాలంటే మనకి నవంబర్ చివరిలో కానివ్వండి, డిసెంబర్ మొదటి వారంలో కానివ్వండి వరి కోసినప్పుడు దుక్కు దున్నడానికి 25 రోజులు 30 రోజులు టైం తీసుకుంటే మినుము వేసేటప్పటికి దుక్కు తయారు చేసుకొని మినుము వేసుకోవాలంటే ఫిబ్రవరి మొదటి వారంలోకి వెళ్తుంది. అప్పుడు మినుములో దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా సమయం ఆదా అయ్యేటటువంటి పరిస్థితి, నీటి ఆదా అయ్యేటటువంటి పరిస్థితి ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో ఉంది కాబట్టి జీరో టిల్లేజ్లో పంటలు వేసుకున్నప్పుడు మనకి పంటల ఒక యూనిట్ ఏరియా నుంచి, ఒక ఎకరం నుంచి పండించేటటువంటి ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించి ఒక ఎకరానికి వచ్చేటటువంటి ఉత్పాదకత కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు జీరో టిల్లేజ్ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయండి? తప్పనిసరిగానండి. ఉదాహరణకి ఈ సంవత్సరం పరిస్థితి కనుక తీసుకుంటే మనకి నీరు చాలా ఇబ్బందిగా ఉంది. మనకి ఈ కృష్ణా గోదావరి ఆయకట్టు వాటర్ షెడ్ ఏరియా అయినటువంటి మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ వర్షాలు సరిగ్గా రాకపోవటం వల్ల ఈ కృష్ణా గోదావరి 2 నదులలో కూడా సరిపోయినంత నీరు రాక వ్యవసాయానికి నీటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందండి. ఇట్లా నీటి వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఆ నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం తక్కువ నీటి వనరులతో పంటలు పండించుకోవడానికి ఈ జీరో టిల్లేజ్ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ దుక్కి తయారు చేసుకోవడానికి 2 తడుల వరకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జీరో టిల్లేజ్లో ముఖ్యంగా వరి కోసిన తర్వాత మనం ఈ జీరో టిల్లేజ్లో మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, మినుము కానివ్వండి, పెసర కానివ్వండి ఇలాంటి పంటలు వేసుకునేటప్పుడు వరి కోయడానికి ఒక వారం రోజుల ముందు వరకు కూడా మనం నీళ్లు నిలగట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వరి కోసిన తర్వాత 10-12 రోజుల వరకు కూడా పై పొరల్లో తేమ ఉంటుంది. అటువంటి తేమని ఉపయోగించుకొని ఎక్కువ మనం ఈ జీరో టిల్లేజ్లో విత్తనాలు వేసుకున్నప్పుడు ఈ తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా పంటలు సాగు చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సార్, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మాది భూపాలపల్లి వరంగల్ జిల్లా. ఇప్పుడు ఈ వరిలా మీరు అన్నట్టు జీరో టిల్లర్ వేస్తామంటే చిన్న గడ్డి పడ్డాయి సార్, దానికి ఏమందు కొట్టాలి? వరిలో మళ్ళీ చెప్పండి సార్. వరి ఇప్పుడు కోసినాము, దాన్ని మక్క వేయాలనుకుంటాను. దానికి గడ్డి మాత్రం స్ప్రే చేయాలి. వరి ఇప్పుడు కొద్దిగా ఒలిపిడి వచ్చింది, దాంట్లో పదం నుండి గడ్డి వచ్చింది. మరి నీళ్ళు కట్టి మక్కితే ఆ గడ్డి బాగా లేచిపోతుంది కదా. చెప్తారు సార్. ఇప్పుడు వరి కోసిన తర్వాత వరిలో మొక్కజొన్న జీరో టిల్లేజ్ పద్ధతిలో వేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి పైరండి. ఈ మొక్కజొన్న వేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ వరి కోసిన తర్వాత దుబ్బులు ఏవైతే ఉంటాయో ఇంతకుముందు నేను చెప్తున్నట్లు భూమిలో పదును ఉంటుంది కాబట్టి ఆ దుబ్బులన్నీ కూడా పచ్చబడి పెరగటం మొదలవుతుంది. తర్వాత కొన్ని వరి గింజలు రాలిపోయి అవి కూడా మొలవటం మొదలవుతుందండి. చిన్న వరి మొక్కలు కూడా ఉంటాయి. దాంతో పాటుగా వరి పంటలో ఏదైనా కలుపు కనుక కొంత మిగిలిపోయి ఉంటే ఆ కలుపు మొక్కలు కూడా నిలబడి ఉంటాయి అన్నమాట. దాంతో పాటుగా ఈ పొలంలో ఉన్నటువంటి ఈ గాలికి వచ్చినవి కానివ్వండి, నీళ్ళతో వచ్చినటువంటి కలుపు విత్తనాలు ఏవైతే భూమిలో ఉన్నాయో ఈ వరి కోసిన తర్వాత ఈ విత్తనాలన్నీ కూడా మొలవటం మొదలు పడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు కలుపుకు సంబంధించినటువంటి సరైనటువంటి యాజమాన్య పద్ధతి చేస్తేనే ఈ మొక్కజొన్న మనకి బాగా పెరిగి మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసినటువంటి యాజమాన్యం ఏంటంటే మొక్కజొన్న విత్తనం వేసిన వెంటనే ఎకరానికి మనకి ఎట్రాజిన్ అని చెప్పేసి ఒక కలుపు మందు ఉంది. అది ఎకరానికి తేలికపాటి నీళ్ళు అయితేనేమో 1 కిలో, అదే బరువైన నీళ్ళు అయితేనేమో 1.25 కిలోలు. దానితో పాటుగా పారాక్వాట్ అని చెప్పేసి ఇంకొక కలుపు మందు ఉంది. ఆ కలుపు మందు మనకి మార్కెట్లో గ్రామాక్జోన్ అని ఇంక ఇతర పేర్లతో దొరుకుతుంది. అది 1 లీటరు. ఈ 2 మందులు అంటే ఎట్రాజిన్ 1 కిలో నుంచి కిలోంబావు వరకు, గ్రామాక్జోన్
పారాక్వాట్ ఒక లీటరు 2 మందులు కలిపి కనుక మీరు మొక్కజొన్న వేసిన తర్వాత ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా 200 లీటర్ నీళ్ళల్లో కలిపి పొలం అంతా సమానంగా పడేటువంటి కనుక పిచికారీ చేస్తే మొక్కజొన్నలో వచ్చేటటువంటి వరి మాగాణుల్లో 0 టిల్లోజులో వేసినటువంటి మొక్కజొన్నలో వచ్చేటటువంటి కలుపు సమస్య సుమారుగా 35 నుంచి 40 రోజుల వరకు నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఎట్రాజిన్ ఏదైతే కలుపు మందు మీరు వేస్తూ ఉన్నారో ఆ ఎట్రాజిన్లో ఉన్నటువంటి మూల పదార్థం ఈ మొలిసేటటువంటి కలుపు మొక్కల మీద పనిచేసి ఆ కలుపు విత్తనాలు అంకురించేటటువంటి దశలోనే భూమి లోపలే సంస్పయ్యేలాగా చేస్తుంది. రెండో మందు ఏదైతే మనం ఈ పారాక్వాట్ గ్రామాక్జన్ అనేటటువంటి మందు వాడుతూ ఉన్నారో అది వరి దుబ్బులు పచ్చబడుతున్నటువంటి వరి దుబ్బుల్ని చంపేస్తుంది. అట్లాగే వరి విత్తనాలు మనం వరి కోసేటప్పుడు రాలిపోయిన ఏదైనా ఉంటే ఆ వరి విత్తనాలు మొలిసి వరి మొక్కలు వస్తే వాటిని చంపేస్తుంది. అట్లాగే వరి కోసిన తర్వాత కలుపు మొక్కలు ఏదైనా వరిలోతో పాటు పెరిగినటువంటి కలుపు మొక్కలు ఉంటే ఆ కలుపు మొక్కల్ని చంపేస్తుంది. మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే 70 days అయింది సార్ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేసి. కంకిలేమో బాగా పెద్దగా వచ్చాయి. ఆల్రెడీగా ఎకరాకి వచ్చేసి మందేమో 8 మూటలు చొప్పున వేసామండి. 70 days అయింది, బాగా జబర్గా వచ్చి సన్నంగా వచ్చిందండి జొన్న సేను వచ్చేసి. చెప్తారు సార్. మీరు చివరి మోతాదు ఎప్పుడు వేస్తారండి ఎరువు? చివరి మోతాదు వచ్చేసి 58 రోజులకి వేసాను సార్. 58 రోజులకు వేశారు. అవును సార్. ఇప్పుడు 70 రోజులు అయిందండి. ఏదన్నా 1, 2, 3, 4, 5 రోజులు తక్కువగా ఉందా పైరు? 70 రోజులు అయింది సార్. 70 రోజులు అయితే 65, 70 రోజుల వరకు కూడా మొక్కజొన్నలో చివరి మోతాదు ఎరువు వేసుకోవచ్చండి. ఎకరానికి వచ్చేసి ఇంతకు ముందు మీరు మొత్తం ఎంత వేసుంటారు? మొత్తం ఎకరానికి వచ్చేసి 8 మూటలు వేసాం సార్. ఇందులో యూరియా మామూలుగా మేము సిఫార్సు చేస్తా ఉంది ఏంటంటే మన పరిశోధనల ఫలితాల ప్రకారం ఒక ఎకరానికి వచ్చేసి 220 కిలోల వరకు యూరియా, అట్లాగే ఒక 40 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిఫార్సు చేస్తూ ఉన్నామండి. మీరు ఇంతకుముందు వేసినటువంటి ఎరువులు గుణించుకొని 220 కిలోలు యూరియా కనుక పడకపోతే ఎంత మోతాదు యూరియా తగ్గిందో అంత మోతాదు, అట్లాగే 40 కిలోలు పొటాష్ కనుక పడకపోతే ఎంత తగ్గిందో అంత పొటాషు. ఈ 70 రోజులకి చివరి టైం అండి. 65-70 రోజులు చివరి టైం అనమాట. అసలు మామూలుగానైతే 65 రోజులకే పూర్తి చేయమని చెప్తా ఉన్నాం. మీకు కొంచెం ఇబ్బంది అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఎరువులు నత్రజని, యూరియా, పొటాషు ఎంతైతే తగ్గిందో ఆ ఎరువులు వెంటనే ఇచ్చేసేయండి. ఇప్పుడు వేసుకోవచ్చు సార్. 70 days కూడా వేసుకోవచ్చు సార్. అదేనండి, 70 days అనేది కొంచెం ఆలస్యమైంది. కాకపోతే మీరు పైరేదో కొంచెం తక్కువగా ఉంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వేసుకోండి. అంత ఇబ్బందిగా ఉందంటే తగ్గితే ఇప్పుడు నేను 220 కిలోల యూరియా 40 కిలోల పొటాష్ కంటే కూడా తగ్గితే వేసుకోండి. లేదంటే మీరు ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా ఉందని నేను అనుకోవట్లేదు సార్. ఈ సంవత్సరం కొత్తగా వేసాను సార్ పంట. అవునండి, మీ ప్రాంతంలో కొత్తగానే వచ్చిందిలేండి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో కొత్తగా వచ్చింది. ఏమండి అది తడి చివరి తడి వచ్చేసి మీరు సుమారుగా 85-90 రోజుల టైంలో ఇచ్చుకోవాలండి మొక్కజొన్నకి. చెప్పండి సార్. అయితే సార్ మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు ఈ జీరో టిల్లేజ్ను ప్రధానంగా అంటే వరి మాగాణంలో ఏ పైర్లు అనుకూలంగా ఉంటాయి సార్ మనకు? జీరో టిల్లేజ్లో వేసుకోవడానికండి మనకి ఈ వరి మాగాణంలో ముఖ్యంగా ఈ మొక్కజొన్న ఒకటి చాలా అనుకూలంగా ఉంటుందండి. అట్లాగే జొన్న, ఇవి రెండు కొత్తగా గత 4-5 సంవత్సరాల నుంచి జీరో టిల్లేజ్లో మనము రైతులకి సిఫార్సు చేసినటువంటి పంటలు. అంతకు ముందు కూడా మనకి కోస్తా ప్రాంతంలో, కృష్ణా మండలము, గోదావరి మండలాల్లో ఈ వరి పండించేటటువంటి ప్రాంతాల్లో మినుము, పెసర ఈ 2 పైర్లు కూడా చాలా విస్తారంగా ఈ జీరో టిల్లేజ్లో సాగు చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా ఆముదం ఒకటి వేసుకోవడానికి గత 2-3 సంవత్సరాల్లో మనకి ఆ ప్రాంతంలో ఆముదం కూడా మేము జీరో టిల్లేజ్ వరి మాగాణంలో ప్రవేశపెట్టి కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు రావటం గమనించడం జరిగింది. అట్లాగే ప్రొద్దుతిరుగుడు ఒకటి కూడా ఈ జీరో టిల్లేజ్లో వేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ 5-6 పైర్లు మాత్రం బాగానే ఉన్నాయి. అట్లాగే ఈ సంవత్సరం మనకి
ఈ జిగురు చిక్కుళ్ళు అనేటటువంటి పైరు రైతులు నోళ్ళలో ఎక్కువ నాంతా ఉంది. దీనికి మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండి క్వింటా 15,000, 20,000, 25,000 అనేటటువంటిది కూడా ఈ పేపర్లో చదివి కొంతమంది జిగురు చిక్కుడు వేయడానికి వేశారు ఆల్రెడీ కొంతమంది రైతులు, మనం సిఫార్సు చేయకపోయినా కూడా మామూలుగా జీరో టిల్లేజ్లో కాకుండా మెట్ట మీదనే వేశారనమాట. మేమేం చేసామంటే ఈ పంట వైపు కొంచెం రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు కాబట్టి దాని మీద పరిశోధన మొదలు పెట్టడం జరిగింది. అటు పరిశోధన స్థానాల్లో కానివ్వండి, అట్లాగే డాట్ సెంటర్ ఏరువాకల్లో కానివ్వండి. మాకున్నటువంటి ఉత్సుకతతోటి ఈ వరి మాగాణంలో జిగురు చిక్కుడు కూడా వస్తుందా జీరో టిల్లేజ్లో అని చెప్పేసి వేసి చేస్తే ఒక 20 రోజుల క్రితమే వేసామండి. మొలక శాతం చాలా చక్కగా వచ్చింది. అట్లాగే మొదటి దశ పెరుగుదల కూడా బాగా ఉంది. తర్వాత దశ పెరుగుదల దిగుబడులు ఎట్లా ఉంటాయో చూద్దాం. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ నేను కర్నూలు జిల్లా నుండి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అయితే ఎరువుల యాజమాన్యం మొక్కజొన్న వేసానండి. అయితే ఎరువుల యాజమాన్యం వెళ్ళాయమంటూ చెప్పగలరా? తప్పకుండా చెప్తానండి. సార్ ఇంతకుముందు మనం శ్రీకాకుళం నుంచి కాల్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఎరువుల యాజమాన్యం గురించి కొంత చెప్పానండి. 1 ఎకరా మొక్కజొన్నకు వచ్చేసి 220 కిలోల వరకు కూడా యూరియా అవసరం ఉంటుందండి. అట్లాగే ఒక 200 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సి ఉంటుంది. అట్లాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 నుంచి 50 కిలోల వరకు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈ 220 కిలోలు యూరియాని సుమారుగా 70-75 కిలోలు యూరియా, 200 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 20 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విత్తే ముందు దుక్కు మీద వేసుకోవాలండి. తర్వాత 35-40 రోజుల మధ్యలో ఇంకొక 70 కిలోల నుంచి 75 కిలోల వరకు యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 60 నుంచి 65 రోజుల మధ్యలో చివరి మోతాదు అయినటువంటి 70-75 కిలోలు యూరియా, 20-25 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే మొక్కజొన్నకు అవసరం ఉంటుందండి. దీంతో పాటుగా జింక్ కూడా ఈ మొక్కజొన్నకు అవసరం ఉంటుందండి. దుక్కు మీద 20 కిలోలు జింక్ సల్ఫేట్ 1 ఎకరానికి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా దుక్కు మీద వేసుకోలేనటువంటి పక్షంలో పైరు వేసిన తర్వాత 25 రోజులకి మొదటిసారి, మళ్ళా ఒక వారం రోజులు ఎడంతోటి రెండోసారి ఎకరానికి ఒక 500 గ్రాములు ముడి జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకుంటే ఈ పైరుకి అవసరమైనటువంటి జింక్ కూడా అందుబాటులోకి వస్తుంది. సార్ మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. జీరో టిల్లేజ్ అంటే దాని గురించి చెప్తారా సార్ ఒకటిగా? చెప్తారండి, తప్పకుండా సార్. ఈ జీరో టిల్లేజ్ అంటే ఉదాహరణకి మీరు ప్రకాశం జిల్లాలో ఎక్కడండి మీది? జీరో టిల్లేజ్లో ఈ వరి మాగాళ్ళు కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే కందుకూరు దగ్గర ఈ వరి కోస్తారు కదండి. కోసిన తర్వాత మామూలుగా పంటలు వేసుకోవాలంటే మీరు వేరుశనగ వేయాలనుకోండి, ఏం చేస్తారండి? లేదా ప్రొద్దుతిరుగుడు వేయాలి, ఏం చేస్తాము? పొలం దున్నేసేసి విత్తనం గొర్రెతోటి వెదబెడతారండి. అలా కాకుండా ఈ వరి కోసిన తర్వాత 3-4 రోజుల తర్వాత పనులు ఎండిపోయిన తర్వాత ఆ పనులు నూర్పిడి చేసుకోవటమో, కుప్పేసుకోవటమో, లేకపోతే గట్టుల మీదకి చేర్చుకున్న తర్వాత వరి ఆ పై పొరల్లో ఉన్నటువంటి తేమను ఆధారంగా చేసుకొని మనం సాగు చేసుకున్నటువంటి పంటని విత్తుకుంటామండి. మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న వేసుకుంటాం, లేకపోతే జొన్న వేసుకోవాలనుకుంటే జొన్న వేసుకుంటాం, లేకపోతే ఆముదం వేసుకోవాలంటే ఆముదం విత్తనం. ఆ పై పొరల్లో ఉన్నటువంటి వరి మాగాణిలో పై పొరల్లో తేమ ఉంటుంది కదా, వరి కోసిన తర్వాత ఒక 10-12 రోజుల వరకు కూడా ఆ తేమతోటి విత్తనం వేసుకొని ఆ కలుపు రాకుండా కలుపు మందులు వేసుకోవటం, తర్వాత దానికి అవసరమైనటువంటి ఎరువులు కానివ్వండి, సస్యరక్షణ కానివ్వండి చేయటాన్ని జీరో టిల్లేజ్ వ్యవసాయం అంటాం అనమాట. అంటే దుక్కి దున్నకుండానే విత్తనం వేసుకుంటాం. అంటే జీరో టిల్లేజ్ అంటే మా ట్రాక్టర్తో ఎదబెట్టుకోవటమేనండి? ట్రాక్టర్ తోటి వెదబెట్టుకోవటం అని కాదండి. జీరో టిల్లేజ్ అంటే దుక్కి దున్నకుండానమాట. మామూలుగా అయితే దుక్కి ఈ వరి మాగాళ్ళలో విత్తనం వేయాలి, ఆ వరి దుబ్బులు లేచిపోయేలాగా, అట్లాగే దాంట్లో ఏదైనా కలుపు ఉంటే కలుపు సమసిపోయేలాగా మనం ఆ పొలం అంతా కూడా గుల్లబారేలాగా దున్నుకొని ఏ పంట మొక్కల అవశేషాలు కానివ్వండి, కలుపు మొక్కలు కానీ లేకుండా మనం సాధారణంగా పంటలు విత్తుకుంటూ ఉంటాం. జీరో టిల్లేజ్లో ఏంటంటే ఈ దుక్కి దున్నే పని లేకుండా విత్తనం డైరెక్ట్గా చేతులతోటో లేకపోతే ట్రాక్టర్ గొర్రెతోటో విత్తనం వేసుకొని ఆ కలుపు రాకుండా విత్తనం వేసుకుంటామండి. ఈ కలుపు వచ్చినప్పుడు ఈ జీరో టిల్లేజ్లో దుక్కి దున్నకుండా వేసినప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ పొలంలో ఉన్నటువంటి కలుపు విత్తనాలన్నీ కూడా మొలుస్తాయి. దుక్కి దున్నప్పుడు ఆ కలుపు విత్తనాలన్నీ మొలిసి సమసిపోతాయి అన్నమాట. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
గుంటూరు నుంచి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ నాకు మొక్కజొన్నలో స్వీట్ కార్న్ గురించి సాగు పద్ధతుల వివరాలు తెలియజేయండి. అంటే 0 టిల్లేజ్లో మొక్కజొన్న సాగా సార్? ఆ, సార్ చెప్తారండి. స్వీట్ కార్న్ అంటే మన తీపి కండులు అండి. తీపి గంటలు అయ్యానండి. తీపి గంటలు వచ్చేసి మనకి మాధురి, ప్రియ ఈ 2 రకాలు అనుకూలంగా ఉంటాయండి సాగు చేసుకోవడానికి గుంటూరు జిల్లాలో. ఒక ఎకరానికి వచ్చేసి మనకి 5 నుంచి 6 కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది. ఓకే. తర్వాత సాలుకి వచ్చేసి 60 సెంటీమీటర్ల దూరం, అట్లాగే మొక్కకి సాళ్ళలో వచ్చేసి 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఓకే. విత్తుకున్న తర్వాత ఎకరానికి 1 కిలో ఎట్రాజిన్ను, దాంతోపాటుగా 1 లీటరు పారాక్వాట్ కలిపి కలుపు మందులండి. ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు పిచికారీ చేసుకున్నప్పుడు ఒక 30-35 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది. తర్వాత ఎకరానికి వచ్చేసి ఒక 150 నుంచి 160 కిలోల వరకు యూరియా, తర్వాత 200 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అట్లాగే ఒక 50 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. యూరియా 3 భాగాలుగా చేసుకొని దుక్కి మీద విత్తనం వేసే ముందు 30-35 రోజులప్పుడు, తర్వాత 50-55 రోజుల టైంలో వేసుకోవాలా. అట్లాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొత్తం కూడా దుక్కి మీద వేసుకోవాలా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కి మీద సగం, అట్లాగే 50-55 రోజులు వేసేటటువంటి టైంలో సగం వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్లో మనకి 75-80 రోజుల కల్లా కండలు రెడీ అవుతాయండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు అంటే మనకు ఏ పరిస్థితుల్లో ఏ పైర్లు అయితే 0 టిల్లేజ్లు అనుకూలంగా ఉంటాయి సార్? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. మనకి ఉదాహరణకి పంటలు ఏ పంట వేసుకోవాలి 0 టిల్లేజ్లో అంటే, ఉదాహరణకి మొదటే మనం 0 టిల్లేజ్ గురించి చెప్పుకునేటప్పుడే ఈ నీటి గురించి చెప్పుకున్నాం. తక్కువ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మనం ఈ 0 టిల్లేజ్ ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాం అని చెప్పేసి. ఉదాహరణకి ఈ వరి కోసిన తర్వాత మనం మొక్కజొన్న సాగు చేయదలుచుకున్నాం అనుకోండి, అంటే మనకి ఒక 3 తళ్ళు 4 తళ్ళు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్పుడు మనం మొక్కజొన్న సాగు చేసుకోవచ్చండి. అట్లాగే ఆరోగ్యకరమైనటువంటి నేలలు, బలమైనటువంటి నేలలు, మంచి యాజమాన్యం చేపట్టేటటువంటి రైతు ఉన్నప్పుడు ఈ మొక్కజొన్న పంటకి వెళ్ళొచ్చు. అట్లా కాకుండా చౌడు పొలాలు ఉన్నాయి, నీరు 1-2 తళ్ళకు మాత్రమే నీటి అందుబాటులో వస్తుంది, అప్పుడు కూడా నేను మొక్కజొన్న సాగు చేసుకుంటానని ఎవరన్నా రైతు అంటే అతను సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు, ఆ క్రాప్ ఫెయిల్ అవుతుంది అనమాట. అటువంటిప్పుడు ఏం చేయాలా, చౌడు పొలాన్ని పొలంలో ఉన్నటువంటి చౌడుని తట్టుకోవడం, అట్లాగే 1-2 నీటి తళ్ళు ఉన్నటువంటి నీటి తడులతో పెరిగేటటువంటి పైర్లు అయినటువంటి మన జొన్న లాంటి పైరు ఎంచుకోవాలండి. అట్లాగే అసలు 1-2 తడులు కూడా అనుమానం, ఏదైనా అవకాశం ఉంటే తేలికపాటి తళ్ళు 1-2 తళ్ళు. మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మేము మొక్కజొన్న వేయాలి సార్. అంటే మీరు అంటే మీరు 0 టిల్లేజ్ ద్వారా మొక్కజొన్న వేయాలనుకుంటున్నారండి? కాదు మేము హలో చెప్పండి, అడగండి. ఇప్పుడు మాది కాటన్ ఉండే సార్ ల్యాండ్, అయితే కాటన్ ఉన్నది, దాన్ని తీసేసి మొక్కజొన్న వేయాలి. మాకు పోల్ట్రీ ఫామ్ ఉన్నది, ఏ రకం వేస్తే బాగుంటది? ఆదిలాబాద్ సార్ చెప్తారు సార్. మామూలుగానే మీకు నీళ్లు బాగా అందుబాటులో ఉన్నాయండి? అవును, ఉన్నాయి సార్. నల్ల నేలలేనా? నల్ల నేల సార్. నల్ల నేలల్లో మీరు కాటన్ తీసేసి 0 టిల్లేజ్లో వేసుకోవచ్చు మొక్కజొన్న. కాటను అయిపోయిన తర్వాత ఆ మొక్కలంతా తీసేసి నీళ్లు పెట్టేసి దాంట్లో మీరు వేసుకోవచ్చు అండి. రకాలైతే మీకు 30V92 30V92 అనేటటువంటి రకం ఉంది. అట్లాగే 900M గోల్డ్ 900M గోల్డ్ అనేటటువంటి రకం ఉందండి. అట్లాగే లక్ష్మి 2277 అనేటటువంటి రకం ఉంది. అట్లాగే కావేరీ ఆఫ్ అనేటటువంటి రకం ఉంది. తర్వాత ఈడెన్ అనేటటువంటి హైబ్రిడ్స్ అండి, ఇవన్నీ కూడా హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈడెన్ అనేటువంటి హైబ్రిడ్స్ ఉన్నాయి. నేను చెప్పినటువంటి 4-5 హైబ్రిడ్స్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్ ఎంచుకొని సాగు చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా రమారమి ఒకే రకమైనటువంటి దిగుబడులు వస్తాయి. దిగుబడిలో పెద్ద వ్యత్యాసం లేదండి. సార్, మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు మనము ఏ పరిస్థితుల్లో సార్ మరొక కాల్ చేద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పార్వతీపురం అండి, వర్మ సార్ నా పేరండి. అడగండి వర్మ గారు, మీ ప్రశ్న అడగండి. సార్
జీరో టిల్లేజ్ వేసానండి. 65 days 70 days లో ఉంది క్రాప్ అండి. ఏ పంట అండి? ఏ పైరు వేశారు మీరు? మొక్కజొన్న సార్. అందులో కలుపుకి హెర్బిసైడ్స్ ఏం వాడాలి? హెర్బిసైడ్స్ చెప్తారు సార్. హెర్బిసైడ్స్ అండి 65-70 రోజులు అంటే మీకు అసలు సాళ్ళు మొత్తం కమ్ముకుపోయి ఉండాలండి. పైరు 45 రోజులకే పూర్తిగా కమ్ముకుపోయి ఉంటుంది. అంటే ఈ ఓద ఎక్కువ వస్తుందండి అందులోనండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏది వాడాలని చెప్పి మీరు అంత పెద్ద పైరులో మీకు అంటే గ్యాప్స్ వచ్చినాయా పొలంలో? మొక్కలు సరిపోయినటువంటి మొక్కలు లేవా? గ్యాప్స్ వేయట్లేదు సార్. పైరు కూడా హెల్దీగానే ఉందండి. ఈ ఓద ఎక్కువ పెరుగుతుందండి. బాగా ఎక్కువ ఓద మాకు కంప్లైంట్ ఉంటుందండి ఇక్కడ. మామూలుగానైతే 45 రోజులకి పైరంతా సాళ్ళు కమ్ముకుపోయి కలుపు రావడానికి అవకాశం లేదండి. ఇట్లా కలుపు వచ్చిందంటే 65-70 రోజుల్లో మీరు అసలు లోపలికి వెళ్ళి పిచికారీ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? అవకాశం కనుక ఉంటే దాంట్లో సెలెక్టివ్గా ఊద మీదే పనిచేసేటటువంటి కలుపు మందు అయితే ఏమీ లేదండి ఆ దశలో. కానీ మీకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పారాక్వాట్ గ్రామాక్జోన్ ఏదైతే ఉందో, గ్రామాక్జోన్ అనేటటువంటి ఇతర పేర్లతో మార్కెట్లో దొరుకుతా ఉందో, అది ఎకరానికి 1 లీటర్ చొప్పున 1 లీటర్కి నీళ్ళకి 5 మిల్లీలీటర్ చొప్పున ఎకరానికి 1 లీటర్ సరిపోతుందండి. కలుపుకొని ఈ హ్యాండ్ స్ప్రేయర్ తోటి ల్యాన్స్ చివర్లో ఒక హుడ్ లాంటిది ఉంటుందండి, మొక్కల మీద పడకుండా సాళ్ళ మధ్యలో పడేలాగా. ఆ స్ప్రే తోటి ఈ గ్రామ్ పారాక్వాట్ అనేటటువంటి మందు మార్కెట్లో దొరికేటటువంటి బ్రాండ్ ఏదో మీకు అందుబాటులో ఉన్నది ఎంచుకొని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఈ మొక్కజొన్న ముదుళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా గాలి లేనటువంటి టైంలో స్ప్రే చేసుకుంటే ఆ ఊద పోతుందండి. మామూలుగానైతే అసలు 65 రోజులకి పైరు లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండకూడదు మొక్కజొన్న బాగా చేస్తున్నప్పుడు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం. నేను రాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను, తూర్పుగోదావరి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే మాకు మొక్కజొన్నలో కలుపు పోలేదండి, ఓదది ఉంది. చెబుతారు సార్. ఏ దశలో ఉందండి పైరు ఇప్పుడు? పైరు నెల అవుతుంది, 30 రోజులు అయిందండి. 30 రోజులు అయింది. 30 రోజులు అయితే మీకు ఒట్టి బోదేనండి, ఇంకేమైనా ఉన్నాయా? వేరే వెడల్పాకు కానీ చచ్చిపోయిందండి, తుంగ కానీ ఓద ఉందండి ఎక్కువ. ఊదుంటే ఎట్రాజిన్నే మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకోండి. ఎట్రాజిన్కి ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ యాక్టివిటీ, పోస్ట్ ఎమర్జెన్సీ యాక్టివిటీ రెండూ ఉన్నాయి. కలుపు పుట్టక ముందు వేస్తేనేమో భూమి లోపలే కలుపు విత్తనాలు సంస్పోయేలాగా, మొలక దశలోనే సంస్పోయేలాగా చేస్తుంది. కలుపు మొలిసిన తర్వాత అయితేనేమో మీకు మొలిసిన తర్వాత కూడా ఈ ఊద మీద పనిచేస్తుందండి. అది పక్క చీలాలు ఉడుపు చీలాలు చచ్చిపోతాయంటారా అది ఎట్రాజన్ వల్ల? ఏమండి ఉడుపు చీలు ఏమన్నా ఈ నీరు మన నీరు పెట్టినప్పుడు పక్క చీలలో దిగితే ఏమన్నా చచ్చిపోతాయండి అట్రాజన్ వల్ల? అంత ఉండదులేండి, అంత అంటే అలా అన్నారండి గాలి అది లేనప్పుడు చూడండి. మీకు అటువంటి అనుమానం ఏదన్నా ఉంటే అసలు మీరు ఈ కలుపు మందు వేసిన తర్వాత 1 వారం రోజుల వరకు నీళ్లు పెట్టకూడదండి. కాబట్టి నీళ్లు ప్రక్కకు వెళ్ళే సమస్య ఉండదు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మేము నెల్లూరు జిల్లా కావాలి నుంచి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు మేము మొక్కజొన్న వేయాలంటే ఎప్పుడు వేయాలి సార్? ఇప్పుడు వరి వేస్తున్నాము, వరి అయిపోయిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాము. నెల్లూరు జిల్లా చెప్తారు సార్ తప్పకుండా అండి. మామూలుగా మంచి టైం అయితే మీకు మొక్కజొన్న వేసుకోవడానికి కోస్తాల ప్రాంతంలో వచ్చేసి జనవరి 15 లోపు వేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చారు కాబట్టి దిగుబడులు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లానే పూర్తిగా దిగుబడులు రాకుండా ఏమీ పోవు. మామూలుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒక 15 రోజులు అంటే జనవరి 15 తర్వాత ప్రతి 15 రోజులు ఆలస్యంగా పైరు విత్తినప్పుడు ఒక 10% వరకు దిగుబడులు తగ్గడం గమనించామన్నమాట. మీరు వేయదలుచుకుంటే తొందరగా వేసుకోండి, ఇంకా ఆలస్యం లేకుండా. కొద్దిగా ఫిబ్రవరి 10-15 వరకు వేసినా కూడా ఎకరానికి 30 క్వింటాల వరకు కూడా దిగుబడులు వస్తూ ఉన్నాయి. సార్ మరొక కాల్ తీద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గట్లమల్లారా. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ నేను మొక్కజొన్న వేసి 25 రోజులు అవుతుంది. అయితే దీంట్లో మళ్ళీ కలుపు వచ్చింది సార్. కలుపు ఇంకొకటి ఏంటంటే జిరాటిలేజ్ అన్నారు కదా, జిరాటిలేజ్ లో అంతర కృషి అవసరం లేదా సార్? మళ్ళీ ఏమండి మళ్ళీ అంతర కృషి 20 రోజులు 30 రోజుల పైరులో దున్నుతారు కదా, అంతర కృషి అవసరం లేదా సార్? అది చెప్తారు సార్ తప్పకుండా అండి. జీరో టిలేజ్లోనండి మనం
విత్తనం వేయగానే మొక్కతో పాటు వచ్చేటటువంటి కలుపుని నివారించుకోవడానికి, పొలంలో ఉండేటటువంటి కలుపుని నివారించుకోవడానికి కలుపు మందులు సిఫార్సు చేస్తూ ఉన్నామండి. కలుపు మందులు విత్తనం వేసిన తర్వాత వేసినటువంటి కలుపు మందులు ఇందాక నేను చెప్తానే ఉన్నాను. నేను కలుపు మందుల గురించి చెప్పేటప్పుడు 30-35 రోజుల వరకు సమర్థవంతంగా కలుపు రాకుండా ఆపుతాయి. కానీ 35-40 రోజుల తర్వాత మళ్ళీ కలుపు మొదలవుతుందండి. అందుకని చెప్పేసి మనం రైతులకి ఏం చెప్తా ఉన్నామంటే, తప్పనిసరిగా అసలు ఏ పైరు వేసినా కూడా అంతర్సేద్యం అనేటటువంటిది మీరు ఎద్దుల అరకతోటి చేసుకుంటారో, లేకపోతే ఇంకో రకంగా ఈ మధ్య ఈ పవరు కొన్ని చిన్న చిన్న మెషిన్స్ వచ్చినాయి, వాటితోటి చేసుకుంటారో. అంతర్సేద్యం చేసుకున్నప్పుడు భూమి గుల్లబారి వేరు బాగా పెరుగుతుంది. అట్లాగే మొక్కజొన్న విషయం కనుక తీసుకుంటే అంతర్సేద్యం చేసినప్పుడు ఈ పైరు మొదళ్ళకి మట్టి నెట్టుకొని మొక్క చాలా గట్టిగా నిలబడుతుందండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఈ పైరు తయారైన తర్వాత పంటకి సిద్ధమవుతున్నటువంటి టైంలో ఒక్కొక్కసారి వేసవకాలం కాబట్టి గాళ్ళు వస్తూ ఉంటాయి. ఆ గాళ్ళు వచ్చినప్పుడు బాగా విసురుగా గాలి వచ్చినప్పుడు, అంటే సుమారుగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఒక గంటకి స్పీడ్ తోటి గాలి వచ్చినప్పుడు ఈ మొక్కలు పడిపోతున్నాయండి. ఈ మధ్యలో అంతర్సేద్యం చేసుకోవడం వల్ల భూమి గుల్లబారుతుంది, భూమిలో ఉన్నటువంటి తేమ ఆవిరైపోవడం తగ్గుతుందండి. మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదళ్ళకి మట్టి నెట్టుకోవడం వల్ల మొదళ్ళకి మొక్కకి బలం గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, గాలులను కూడా తట్టుకుంటుంది. సార్ మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు మేము పత్తి తీసేసి వేరుశనగ వేయాలనుకుంటున్నాం సార్. ఓకే సార్, పత్తిలో వేరుశనగ వేయాలనుకుంటున్నాను సార్. అవును, ఇప్పుడు కరెక్ట్ టైం అయినా ఇంకా వేసుకోవడానికి టైం ఉందా అంట? ఓకేనండి. వేరుశనగ నీళ్లు ఉన్నాయండి మీకు? ఉన్నాయి సార్. నీళ్లు ఉంటే వేసుకోవచ్చు, కానీ 0 టిలేజ్లో వేరుశనగ వేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే వేరుశనగ పూతలు భూమి లోపలికి వెళ్ళి భూమి లోపలికి పూత చేరిన తర్వాత భూమి లోపల కాయ తయారవుతుంది. ఈ 0 టిలేజ్లో మనకి పై పొరలన్నీ కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి ఆ పూత భూమిలోకి చొచ్చుకొని పోవడం అనేటటువంటిది చాలా ఇబ్బంది అయిపోతుందండి వేరుశనగకి. కాబట్టి వేరుశనగ వేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు దున్ని వేరుశనగ వేసుకోవాల్సిందే. సార్ ఇప్పుడు రోటివేటర్తో వేసుకోవచ్చు కదా? రోటివేటర్ తోటి మీరు పొలం దున్నుకున్నప్పుడు ఆ పై పొరలో అంతా కూడా బాగా గుల్లబారిపోతుందండి. దానివల్ల మీకు మంచి దుక్కి తయారవుతుంది. ఈ మధ్యకాలంలో మనకి రైతులకు అందుబాటులో వచ్చినటువంటి ఇంప్లిమెంట్స్ కనుక తీసుకుంటే ఈ రోటోవేటర్ చాలా బాగుందండి. మేము రైతులు ఎక్కడైతే ఈ రోటోవేటర్స్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానివ్వండి, ఇతర శాఖల ద్వారా ఇవి అందుబాటులోకి వస్తున్నాయో అక్కడ కొనుక్కోమని చెప్పేసి రైతులకైతే సిఫార్సు చేస్తా ఉన్నాం. చాలా మంచి ఇంప్లిమెంట్ అండి రోటోవేటర్. రోటివేటర్ వేసిన సార్ మనకు మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నువ్వు సాగు చేయాలనుకుంటున్నాను సార్. నువ్వులా? అవును సార్, అంటే మీరు 0 టిల్లేజ్ అంటే దుక్కి దున్నకుండా సాగు చేయాలనుకుంటున్నారండి? దుక్కి దున్ని సార్. దుక్కి దున్న చేయాలనుకుంటున్నారు. అవును సార్. సార్ సార్ నువ్వులను గురించి, నువ్వులు మీకు నీళ్లు ఉన్నాయండి ఇప్పుడు? అవును సార్, నీళ్ళు ఉన్నాయి సార్. నీళ్లు ఉంటే ఈ నువ్వులు వేసుకోవచ్చు అండి. వేసవికాలంలో కొంచెం టెంపరేచర్స్ పెరిగినప్పుడు నువ్వు పంట బాగానే పెరుగుతుంది, పండుతుంది. కాకపోతే నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. 2 తళ్ళు 3 తళ్ళు వరకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందండి. నీళ్ళు అవకాశం ఉంటే వేసుకోవచ్చు. సార్ మనకు 0 టిల్లేజ్ పద్ధతిలో మనకు ఈ అపరాలు కూడా ఉన్నాయి కదా సార్, ప్రధానమైనటువంటి పెసర. ప్రధానంగా మనకు కృష్ణా గోదావరి జోన్లో చాలా ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటిది కదా సార్. ఈ అపరాల గురించి ఏ విధంగా సాగు చేసుకోవాలి సార్? ఇప్పుడు వేరే పంటలు ఇంతవరకు కూడా మనం మొక్కజొన్న గురించి చాలా చెప్పుకున్నామండి. అట్లాగే తర్వాత జొన్న ఒకటి, తర్వాత ఆముదాలు, ప్రొద్దుతిరుగుడు, ఇట్లాంటివన్నీ కూడా మనం 0 టిల్లేజ్లో వరి మాగాణంలో వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పానండి నేను. ఈ పైర్లన్నీ కూడా ఈ 4 పైర్లు కూడా వరి కోసిన తర్వాత మనం వరి పనలు బయటకు తీసి తర్వాత విత్తనం వేసుకుంటాం. అదే మనకి మీరు అడిగినటువంటి అపరాలు మినుం కానివ్వండి, పెసర కానివ్వండి, ఈ 2 పైర్లు కనుక తీసుకుంటే మినుం లక్షల ఎకరాల్లో మనకి సాగు చేస్తూ ఉంటారండి ఈ వరి మాగాణుల్లో. అట్లాగే పెసర కూడా సుమారుగా ఒక కొన్ని వేల హెక్టార్లో సాగు అవుతా ఉంది. ఈ 2 పైర్లు కూడా మనం కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి దగ్గర ఉండండి. అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. మొక్కజొన్న 35 డేస్ అయిందండి వేసి మేము.
కొంచెం నీరు ఎక్కువ ఇట్లా కలర్ తెల్లగా అవుతున్నాయి. మనం యూరియా వేసినా కానీ కలర్ వైట్ కలర్ అయిపోతున్నాయి మొక్కజొన్నలు చెట్లు. మీరు 0 టిల్లేజ్ వేసారండి? లేదండి, దుగ్గిదున్నే వేసామండి, కాళ్ళలు కొట్టి బోజాలు కొట్టి. 35 రోజులు అయింది. ఇప్పుడు పైరులో మీకు అంటే మొక్కలు చనిపోతున్నాయండి? ఏమన్నా చనిపోవట్లేదు, మొత్తం వైట్ అవుతున్నాయి. నీరు వేసింది కొంచెము, వాటర్ ఉండట్లేదు. ల్యాండ్ కొంచెం నీరు ఎక్కువ తగ్గట్లేదు, డ్రై కావట్లేదు. చెప్తారు సార్. మొక్కజొన్నకండి నీళ్ళైతే ఎక్కువ కావాలండి. వేరే పంటలతోటి పోల్చుకున్నప్పుడు మొక్కజొన్నకి నీళ్లు చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అట్లాగే పోషకాలు కూడా ఎక్కువ తీసుకుంటుంది. కానీ తేమ భూమిలో అవసరం మేరకే ఉండాలండి. ఎక్కువ తేమ కనుక ఉంటే పైరు ఎర్రబడిపోవటం, తర్వాత తెల్లగా అవటం, పెరుగుదల తగ్గిపోవటం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే బాగా ఆరుదలు ఉన్నటువంటి పొలంలోనే మొక్కజొన్న సాగు చేసుకున్నప్పుడు మనకి పైరు పెరుగుదల, దిగుబడి బాగా ఉంటాయి. అంటే నీళ్లు తేలికపాటి తడులు పెట్టుకోవాలా, ఎక్కువ తడులు పెట్టుకోవాలి. అంతేగాని నీళ్లు పొలంలో నిలబడటం, లేకపోతే తేమ నీరు పెట్టిన తర్వాత కూడా 3వ రోజు 4వ రోజు కూడా తేమ ఆరిపోకుండా నేలంతా తేమగా కనుక ఉంటే మొక్కజొన్న పెరుగుదల ఇబ్బంది నుండి దిగుబడి కూడా కష్టమే. ప్రజెంట్ అయితే వైట్ కలర్ తెల్లగా అయిపోయినండి, వాటర్ ఎక్కువ. కొంచెం దానికి మందులు స్ప్రే చేయాల్సి అవసరం ఉంటుందా? అంటే మరి ఇప్పుడు ఆ భూమి ఆరేలాగా చేసుకోవాలండి. అది ఒకటి. ఎక్కువ నీళ్లు కనుక నిలబెడితే వెంటనే వాటిని బయటికి వెళ్ళేలాగా. నిలబట్టలేదు సార్, వాటి ఆరిపోతున్నాయి నీళ్లు, కానీ భూమి అయితే లోపల పదన బాగుంటుంది. పై పొరల్లో కూడా ఉంటుందండి, లోపల పొరల్లో లోపల ఉంటుంది సార్. అటువంటి అప్పుడు ఏంటంటే కొంచెం ఈ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ నైట్రోజన్ డెఫిషియన్సీతో పాటుగా ఈ భూమికేమో యూరియా వేయండి. ఎకరానికి మామూలుగా వేసేటటువంటి ఇప్పుడు పైరు పెరుగుదల సక్రమంగా లేదని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు భూమికి ఎకరానికి ఒక 40 కిలోల వరకు కూడా యూరియా వేయండి. దాంతోపాటు ఒక 40 కిలోలు యూరియా, 20 కిలోలు పొటాష్ కలిపి భూమికి వేయండి. తర్వాత పైరు మీద లీటర్కి వచ్చేసి ఒక 5 గ్రాములు అన్నబేది, ఒక 1/2 గ్రాము నిమ్మ ఉప్పు చొప్పున కలిపి. ఎందుకంటే మీరు ఆకులు తెల్లగా వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇనుపధాతు లోపం వచ్చినప్పుడు కూడా ఆకులు కొంచెం తెల్లబడటానికి అవకాశం ఉంటుందండి. అట్లా ఏదన్నా ఉండేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఈ అన్నబేది, నిమ్మ ఉప్పు కూడా కలిపి ఒక 4 రోజులు 5 రోజులు ఎడంతో 2-3 సార్లు చేసుకున్నప్పుడు కూడా పైరు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ 2 పనులు చేసి చూడండి. ఇంకా మీకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సలహా కూడా తీసుకోండి. సార్ మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోయిన్పాల నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మాకు 2 నెలల మొక్కజొన్న వేసి 0 టిల్లేజ్ పద్ధతిలో, అయితే 0 టిల్లేజ్ పద్ధతిలో పెట్టినా 60 రోజులు అయిపోయింది సార్. 3వ ఆకు వరకు కొన ఆకులు ఎండిపోతున్నాయి. ఆకులు ఎండిపోతున్నాయి, కొన ఆకులు కింద ఆకు నుంచి 3వ ఆకు వరకు ఆకులు ఎండిపోతున్నాయి. ఆకులు ఎండిపోతున్నాయి. 39 పైనర్ వెరైటీ, పైనీర్ వల్ల వెరైటీ సార్. సార్ చెప్తారు సార్. ఈ కింద నుంచి ఆకులు ఎండిపోవటం అనేటటువంటిది శిలీంధ్రాలు ఆశించినప్పుడు ఈ కింద నుంచి ఆకులు ఎండిపోవటం ఉంటుందండి. ఒట్టి ఆకుల వరకు ఎండిపోతున్నాయా, మొదళ్ళ మీద కూడా ఏమన్నా ఈ పొడలుగా కనిపిస్తూ ఉన్నాయండి? ఆకుల వరకు ఎండిపోతా ఆకుల మీదనే మచ్చలు వచ్చి ఎండిపోతా ఉన్నాయా, లేకపోతే మొదళ్ళ మీద పొడగా ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏం లేదు, ఆకుల వరకే ఎండిపోతున్నాయి. వాటికి మందు ఫస్ట్ టిల్ట్ కొట్టినాము, అంతే ఒక 10 టిల్ట్ కొట్టినాం సార్. ఇప్పుడు 60 రోజుల దశ అయింది. మరి ఏం మందు కొట్టుకుంటారు? ఇట్లా మన నిలువడికి ఎక్కువ అయిపోయింది మొక్క. టిల్ట్ కొట్టి ఎన్ని రోజులు అయిందండి? టిల్ట్ కొట్టి దాదాపు నెల అవుతుంది సార్. నెల అయిపోతుందా? నెల అయిపోతుంది. అంటే ఎక్కువ అవుతా ఉందా? ఇప్పుడు 30 రోజుల దశలో కొట్టినాము టిల్ట్. ఇప్పుడు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయా? ఆకులు పైకి ఎండుకుంటా వస్తా ఉన్నాయా? 3 ఆకుల దాకా ఎండిపోయినాయి సార్. మీరేం చేస్తారంటే మొదట ఈ మ్యాంకో జబ్బు మార్కెట్లో డైథెనియం 45 ఇంక ఇతర పేర్లతో దొరుకుతుందండి. ఎకరానికి ఒక 500 గ్రాముల వరకు మ్యాంకో జబ్బు స్ప్రే చేయండి. ఒక వారం రోజులు ఎడంతో మళ్ళా మీరు ఈ కాంటాఫ్ హెక్సాకొనజోల్ కాంటాఫ్ అని మార్కెట్లో దొరుకుతుందండి, ఇంక ఇతర పేర్లతో దొరుకుతుంది. అది ఎకరానికి 400 మిల్లీలీటర్లు స్ప్రే చేయండి. ఈ 2 మందులు ఒక వారం రోజులతోటి కనుక స్ప్రే చేస్తే ఆ తెగులు అరికట్టుకోవచ్చు అండి. పెద్ద కష్టం కాదండి అది. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. అయితే మా దగ్గర వ్యవసాయ అధికారులు ఏం చెప్పారు అంటే టైకోడర్మా విరిడి ఉన్నది కదా, దాన్ని మొదళ్లలో పోయమంటారు సార్. మొదళ్లలో పోయమంటారు సార్.
అంటే ఏదన్నా ఈ విల్ట్ లాంటిది, ఎండు తెగులు లాంటిది ఉంటే అటువంటి సిఫార్సు చేస్తుంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం అడుగు నుంచి ఆకులు ఎండిపోతూ ఉన్నాయంటే అవి శిలీంధ్రాల వల్ల ఆకుల మీద వచ్చేటటువంటి తెగుళ్ళ వల్ల వచ్చి ఉంటుంది. దాన్ని గమనించుకొని చేయండి మీరు. సార్ మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయనగరం జిల్లా సాలూరు. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇది ఇప్పుడు జీరో జిల్లెట్ పద్ధతిలో మేము మొక్కజొన్న వేసాం. అది ఇంచుమించుగా మాకు 90 రోజుల దగ్గరలో వచ్చేస్తుంది. మళ్ళా వేయాలి, మళ్ళా వేస్తే ఎలా ఉంటది మళ్ళీ మొక్కజొన్న? మళ్ళీ జీరో టిల్లేజ్ ద్వారా మళ్ళీ మొక్కజొన్న వేయాలనుకుంటున్నారా? వేయచ్చా, లేకపోతే మళ్ళా దాన్ని దుక్కు చేసేసి ఏ రకం వేయచ్చు, తర్వాత పైపాటుగా ఏం వేయాలి ఎరువులు? చెప్తారు సార్. ఇప్పుడు మీకు ఫిబ్రవరిలో ఉన్నామండి మనం. ఇప్పుడు మీకు 90 రోజులు పంట అంటున్నారు. ఈ పంట మీకు రావడానికి, చేతికి రావడానికి సుమారుగా ఇంకొక 20-25 రోజులు టైం పడుతుంది. అప్పటికల్లా కూడా మనం ఫిబ్రవరి నెల ఆఖరికి మార్చిలోకి వెళ్తామండి. అప్పుడు అంత వేసవి కాలంలో మనం మొక్కజొన్న పండించుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. అందులో మొక్కజొన్న ఏంటంటే భూమి నుంచి సారం బాగా తీసుకుంటుంది. అందువల్ల మొక్కజొన్న తర్వాత ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి పైర్లు ఏదైనా వేసుకోవాలా, మీకు నీళ్ళు కనుక అందుబాటులో ఉంటే ఆ టైంలో ఈ వేసవకాలంలో వేసుకున్నటువంటి పెసర వేసుకోండి. 2-3 తళ్ళు ఇచ్చుకుంటే ఎకరానికి 4 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు పెసర ఇవన్నీ చేయలేము అనుకుంటే అసలు పచ్చిరొట్ట పైరు ఒకటి వేసుకోండి. ఏదన్నా జీలుగు లాంటిది, లేకపోతే పిల్లి పెసర, జనుము, పెసర పచ్చిర భూమిలో బలం చేకూర్చడానికి అనమాట. భూమికి బలం చేకూర్చడానికి. ఈ మొక్కజొన్న భూమి నుంచి బాగా బలం లాక్కుంటుందని చెప్పాను కదా నేను. ఆ బలం కొంత మళ్ళీ భూమికి అందించడానికి కోసం మొక్కజొన్న తర్వాత మేమైతే రైతులకి వరి తర్వాత మొక్కజొన్న వేసుకుంటే మూడో పంటగా వేసుకునేటప్పుడు ఒక పచ్చిరొట్ట పైరు వేసుకోండి, మీకు నీళ్ళు అందుబాటులో ఉంటే అని చెప్పేసి చెప్తా ఉన్నామండి రైతులకి. మీకు కూడా అదే బాగుంటుంది. ఈ మొక్కజొన్న తర్వాత పచ్చిరొట్ట పైరు వేసుకోవడానికి అవకాశం లేకపోతే కనీసం జూన్ నెలలో వర్షాలు పడినప్పుడు వరికి ముందైనా పచ్చిరొట్ట పైరు వేసుకోమని చెప్తా ఉన్నాం. సార్ మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు జొన్న వేయాలనుకుంటున్నాం సార్, టైం ఉందా సార్? జొన్న వేయాలనుకుంటున్నారు? అవును సార్. చెప్తారు సార్. జొన్న తొందరగా ఇంకా ఎక్కువ ఆలస్యం లేకుండా వేసుకోండి. సరే సార్. సార్ ఎప్పటి వరకు టైం ఉంది సార్ విత్తడానికి? మామూలుగానైతే మనము జనవరి ఆఖరిలోపు వేసుకోమని చెప్తా ఉన్నామండి. మీకు నీటిపారుదల అవకాశం ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా వేసుకోండి, జొన్నే వేసుకోవాలని అనుకుంటే. సార్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు వేసుకోవచ్చా సార్? అదే నేను చెప్తుంది. జనవరి వరకే మనం కట్ ఆఫ్ డేట్ పెట్టాము. మీరు ఇప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి దిగుబడిలో పెద్ద వ్యత్యాసం లేకుండా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వేసుకోండి. సార్ ఏదైనా తక్కువ కాలంలో వచ్చే జొన్న రకాలు ఉన్నాయి సార్? జొన్న రకాల్లో మామూలుగా మనకు అన్నీ కూడా 85-90 రోజుల్లో వస్తాయండి. మనకున్నట్టు అందుబాటులో ఉన్నటువంటి రకాలు ఈ హైబ్రిడ్స్ అన్నీ కూడా. ఈ మన సిఎస్హెచ్ 15-6 కానివ్వండి, సిఎస్హెచ్ 14-6, 16-6 ఇవన్నీ కదా, అవి వేసుకోండి. అట్లాగే మీ ప్రాంతంలో ఇంకా ఏదైనా ప్రైవేట్ కంపెనీల వాళ్ళవి బాగా పండుతున్నాయి అనేటటువంటి సమాచారం కనుక ఉంటే అవి కూడా ఎంచుకోవచ్చు. సార్ మనకు మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నేను సంగీ మండలం ముందు నుంచి పడుతున్నా, వరంగల్ జిల్లా సార్. వరంగల్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మీ ఇప్పుడు అంటే ఒక 15 రోజులు సార్ మొక్క అనేది 15 మొక్కజొన్నలు వేసి 15 రోజులు అయింది. 15 రోజులే సార్. ఇప్పుడు ఏం ముందు ఏం వేయాలి, ఎట్లా అంటే ఇది చీడపీడల గురించి ఏం చెప్పాలి సార్? అంటే మీరు జీరో టిల్లేజ్ ద్వారా వేసారండి, లేకుంటే దుక్కి దున్ని వేసారా? సార్ దుక్కి దున్ని వేసాను సార్. మొక్కజొన్నలో ఇప్పుడు సార్ 15 రోజులు అయింది. 15 రోజుల దశలో ఏంటంటే మీకు ఈ మవ్వు పురుగు ఆశించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఆ మవ్వు పురుగు గమనించుకుంటూ ఆకుల మీద, లేత ఆకుల మీద ఏదైనా బెజ్జాలు లాంటివి, ఆ మవ్వు పురుగు ఏం చేస్తుందంటే మవ్వులోకి వెళ్ళిపోయి ఆ క్యాటర్ పిల్లరు తినేస్తూ ఉంటుంది. మొదటిగా ఆకుల మీద బెజ్జాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ దశలో కనుక మనం నివారించుకోకపోతే మవ్వు పూర్తిగా కొట్టేస్తూ ఉంటుంది. ఆ మవ్వు పురుగుని నివారించుకోవడానికి మీకు ఈ మందులు పిచికారీ చేసుకోవచ్చండి. ఈ మందుల్లో మీకు మామూలుగా వాడేటటువంటి కోరాబాన్ అయితే ఎకరానికి 1 లీటర్ నీళ్ళకి 2 మిల్లీలీటర్ల చొప్పున, అట్లాగే మోనోక్రోటోఫాస్ అయితే 1 లీటర్కి 1.6 మిల్లీలీటర్ల చొప్పున పాత మందులు, ఈ మందులు పనిచేస్తాయండి. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి మందులు నొవాలిరాన్ కానివ్వండి, అట్లాగే
మనకి ఇమామెక్టిన్ బెంజియేట్ కానివ్వండి, లేకపోతే ఫ్లూబెండమైడ్, కోరదాన్ ఇట్లాంటి మందులు వాడుకోవచ్చు. అవి పిచికారీ చేసి ఈ మొవ్వు పురుగుని నివారించుకోవచ్చు అండి. అట్లాగే మొక్క కొంచెం పెరిగిన తర్వాత 15 రోజులు అంటున్నారు కాబట్టి ఇంకొక 4-5 రోజులు పెరిగిన తర్వాత ఈ మొవ్వుల్లో కార్బోఫిరాన్ 3% గుళికలు, ఫిరడాన్ అని ఇంక ఇతర పేర్లతో దొరుకుతాయి మార్కెట్లో. అవి ఒక ఎకరానికి వచ్చేసి 3 నుంచి 4 కిలోల వరకు మొవ్వులో వేసినా కూడా చాలా సమర్థవంతంగా ఈ మొవ్వు పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దశలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఇదేనండి. ఈ సస్యరక్షణ పైరులో ఈ మొవ్వు పురుగు కనుక కనిపిస్తే ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, మా ఆదిలాబాద్ జిల్లా నార్కుబిల్ గ్రామం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నేను మొక్కజొన్న ప్రతి సంవత్సరం వేస్తున్నా సార్. నల్లరేగడి భూములు బాగా హైట్ పెరిగి పైన కంకులు వస్తున్నాయి సార్. కొద్దిగా దిగుబడి తగ్గుతున్నదేమో అనిపిస్తున్నది. దానికి కారణం ఏంటి సార్? మీరు సార్ వాళ్ళ దిగుబడి తగ్గుతుందేమో అని అపోహ సార్. ఆయన ఎత్తు బాగా పెరుగుతుంది అన్నట్లు చెప్తున్నారండి ఆయన. అవును సార్. ఎత్తు బాగా పెరగడం అనేటటువంటిది ఏంటంటే మీరు యూరియా అవసరమైన దానికంటే ఎక్కువ వేస్తారనుకోండి, అట్లా పైరు కొంచెం ఎక్కువ ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఎకరానికి 220 కిలోల వరకు కూడా యూరియా అవసరం ఉంటుందండి. ఒక 200 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 40 నుంచి 50 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం ఉంటుంది. 3వ వంతు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొత్తం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొత్తం విత్తనం వేసే ముందు దుక్కు మీద వేసుకోవాలండి. 30-35 రోజులు దశలో ఎకరానికి 3వ వంతు యూరియా 30-35 రోజుల దశలో వేసుకోవాలా. మళ్ళీ 55-60 రోజుల దశలో చివరి మోతాదైనటువంటి యూరియా, అట్లాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సగం వేసుకోవాలండి. అట్లా నత్రజని, భాస్వరం, పొటాష్ 3 అవసరమైనటువంటి పాళల్లో అవసరమైనటువంటి టైంలో వేస్తే పైరు సమంగా పెరిగి దిగుబడులు తగ్గకుండా ఉంటాయి. అట్లా కాకుండా యూరియా, నత్రజని సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువ వేస్తే పైరు ఎక్కువ ఎత్తు పెరిగి దిగుబడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం జిల్లా శోభరం మండలం అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నేను మొక్కజొన్న ఇప్పుడు పోయిన వానాకాలం వేసానండి, మళ్ళీ ఇప్పుడు వేసానండి. ఈసారికి బాగా చీర పట్టుండి అక్కడక్కడ కింద చెదలు పట్టుండి ఇరిగిపోతున్నాయండి కర్రలు. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. చెప్తారు సార్. ఏంటి చెదలు అండి? అవునండి. చెదలు పట్టిందా? అవును సార్. చెదలు మొక్కజొన్న పొలంలో ఈ దశలో చెదలు పడితే మీరు ఈ దశలో చేయడానికి పెద్ద అవకాశం ఏమి ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదండి. కాకపోతే ఆ మొక్కజొన్న తీసిన తర్వాత ఆ చెదల పుట్ట ఎక్కడ ఉందో చూసి తల్లి పురుగు ఉంటుంది, దాన్ని తీసేయటం. అట్లాగే తల్లి పురుగు కనుక దొరకపోతే ఈ కోరబాన్ 50% 50% మందు ఉంటుందండి. అది కనుక కలిపి ఆ చెదలు ఉన్నటువంటి పుట్టల్లో పోస్తే ఆ చెదలు కొంత నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పొలంలో చెదలు పడితే ఈ దశలో పైరు ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి పైరు వేసి? 40 రోజులు అవుతుంది సార్. 40 రోజులు అంటే ఈ దశలో మీరు పెద్ద చేయడానికి అవకాశం అయితే ఏమీ లేకపోవచ్చు నాకు తెలిసి. సార్, జీరో టిల్లేజ్లో పంటల సాగుని గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు, సీనియర్ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రము, లామ్ ఫామ్, గుంటూరు జిల్లా. అలాగే ఫోన్ ద్వారా అయితే 9849865759 అనే మొబైల్ నెంబర్ కానీ 0863 STD కోడ్తో 25240009 అనే ఆఫీస్ నెంబర్ కానీ ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఇక ఈ శుక్రవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మామిడిలో ఎగుమతికి పాటించవలసిన మెలకువల గురించి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని ముగించేందుకు ముందుగా మత్స్యకారులకు సూచనలు మీకోసం. రైతు నేస్తం. అత్తయ్య, నేను స్కూల్కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదాన్ని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం.
ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు ఇన్కాయిస్ వారు అందిస్తున్న సమాచారం. ఉపగ్రహ సమాచారం అనుసరించి దక్షిణాంధ్రప్రదేశ్లో చేపలు లభించుటకు అవకాశం గల ప్రాంతాల వివరాలు. కృష్ణపట్నం తీరానికి ఈశాన్య దిశలో 73 డిగ్రీల కోణంలో 41 నుండి 46 కిలోమీటర్ల దూరంలో చేపలు లభించుటకు అవకాశం ఉంది. ఆ ప్రదేశంలోని లోతు సుమారు 883 నుండి 886 బారలు ఉండవచ్చు. ఆ ప్రదేశం యొక్క రేఖాంశం 80 డిగ్రీల 30 నిమిషాలు, అక్షాంశం 14 డిగ్రీల 24 నిమిషాలు. నిజాంపట్నం తీరానికి ఈశాన్య దిశలో 76 డిగ్రీల కోణంలో 85 నుండి 90 కిలోమీటర్ల దూరంలో చేపలు లభించే అవకాశం ఉంది. ఆ ప్రదేశంలోని లోతు సుమారుగా 21 నుండి 24 బారలుండవచ్చు. ఆ ప్రదేశం యొక్క రేఖాంశం 81 డిగ్రీల 25 నిమిషాలు, అక్షాంశం 18 డిగ్రీల 3 నిమిషాలు. మచిలీపట్నం తీరానికి ఆగ్నేయ దిశలో 102 డిగ్రీల కోణంలో 34 నుండి 39 కిలోమీటర్ల దూరంలో చేపలు లభించే అవకాశం ఉంది. ఆ ప్రదేశంలోని లోతు సుమారుగా 51 నుండి 53 బారలుండవచ్చు. ఆ ప్రదేశం యొక్క రేఖాంశం 81 డిగ్రీల 30 నిమిషాలు, అక్షాంశం 16 డిగ్రీల 4 నిమిషాలు. ఈ సమాచారం మీకు అందించిన వారు ఇన్కాయిస్ హైదరాబాద్.